ఇద్దరు కాపుల మధ్య సమరం భీమిలి. అవంతి శ్రీనివాసు కాపే, గంటా శ్రీనివాసరావు కాపే. ఈ ఇద్దరిలో ఈయనేం విద్యా సంస్థల అధినేత అవంతి శ్రీనివాసు, ఇటు గంటా శ్రీనివాసరావు బిజినెస్ మెన్. ఇద్దరు కూడా కాపులే, ఒకళ్ళు తెలుగుదేశం తరపున, ఒకళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. గంటా ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందన్నది అవంతికి మొదటిసారి తగిలింది. యాక్చువల్గా చాలా బ్యాడ్ నేమ్ ఏముందంటే అవంతి ఏదో కరప్టెడ్, ఇది పైపైన ఆరోపణలు తప్పించి పెద్దగా సీరియస్గా, బట్ అతను సీరియస్ పొలిటీషియన్ కాదు. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవడం, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం, వాళ్ళకి ఏమైనా పదవులు ఇప్పించుకోవడం, ఇట్లాంటి వాటి మీద ఎప్పుడు పట్టించుకోవడం. ఆయన పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని ఈ 5 ఏళ్ల నుంచి పట్టించుకోలేదన్న పేరుంది. అందులో సర్పంచులు ఇట్లాంటి వీళ్ళందరి దాంట్లో కూడా ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళని గురించి పట్టించుకోలేదు, వాళ్ళకి డబ్బులు అయ్యని వాళ్ళ సొంత ఖర్చుతో పెట్టుకుంటే అదంతా తంజేబించానని చెప్పుకున్నాడు జగన్ దగ్గర అన్నటువంటి పేరు ఉండేది. మున్సిపల్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇట్లాంటిది. అయితే గీతే వాళ్ళకి 10 కోట్లు ఖర్చు అవుతాయి, 50 లక్షలు సర్దితేనే దాన్ని గొప్పగా చెప్పుకున్నారన్నటువంటి పేరుంది. గంటా శ్రీనివాసరావు వచ్చేటప్పటికి అదొక గుప్తదానం టైప్, చేసేదేదో కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు అంటే పోల్ మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడు గంటా. పోల్ మేనేజ్మెంట్ లేకుండానే గెలిచేశారు కిందసారి అవంతి. ఇప్పుడు గంటా వచ్చాక ఆయనకు చుక్కలు కనబడుతున్నాయి. గంటా పోల్ మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడు. ఎవరెవరు ఒక 1000 ఓట్లు తేగలిగినోడు అంటే చాలు, వాళ్ళని కొనేస్తాడు ఆయన. సర్పంచులు కొనడం ప్రారంభించేటప్పటికి అబ్బెబ్బే ఇప్పుడు ఇట్లయితే నేను ఊరుకోను, ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తానని అవంతి చెప్తున్నాడు. ఎన్నికల సంఘం ఏం చేద్ది, ఏమన్నా బహిరంగంగా సర్పంచులతో కలవద్దని ఏమైనా చెప్తారు? సర్పంచులు రాజకీయ పార్టీలకు అతీతం కావు కదా యాజ్ పర్ నామ్స్ అయితే. కాబట్టి వాళ్ళు ఎవరితోనైనా ఉండొచ్చు. ఇంకోటి వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చారని వాళ్ళు ఏమైనా చెప్తారా? చెప్పరు కదా. అప్పుడు ఈసీ ఏం చేస్తుంది? బేసిక్గా ఇప్పుడు కంగారు పడుతున్నారు. మొట్టమొదటిసారి అవంతి ప్రశాంతంగా తన జీవితం ప్రాబ్లం లేదనుకున్న ఆయనకి పెద్ద సమస్య వచ్చి పడింది.